చైనాలో వివాహాలు చేసుకునే వారి సంఖ్య 2024లో 40 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. గతేడాదిలో 61 లక్షల జంటలు మాత్రమే తమ వివాహాలను నమోదు చేసుకున్నట్లు చైనా గణాంకాలు వెల్లడించింది. ఫలితంగా ఈ ఏడాది జననాల రేటు మరింత తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. జననాలు తగ్గడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లను చైనా ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరించారు. చైనాలో పెళ్లి చేసుకునే యువత సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఫలితంగా జననాల రేటు తగ్గే అవకాశమున్నట్లు చైనా పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక తెలిపింది. 2024లో 61 లక్షల జంటలు మాత్రమే తమ వివాహాలను నమోదు చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ సంఖ్య 2023తో పోల్చితే 20.5% తగ్గినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో విడాకులు తీసుకునే జంటల సంఖ్య 1.1% పెరిగి 28 లక్షలకు చేరుకున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. 2023లో 90 లక్షల జననాలు నమోదవగా 2024లో ఆ సంఖ్య 95 లక్షలకు చేరుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది జననాల సంఖ్య తగ్గే అవకాశముందని నిపుణులు అంచనా వేశారు. వివాహానికి యువత విముఖత చూపడం వల్ల చైనా జననాల రేటుపై దీర్ఘకాల ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరించారు. ఆ ప్రభావం వల్ల భవిష్యత్తులో మానవ వనరులు లోపించి చైనా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించేలా డ్రాగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. యువత పెళ్లివైపు మొగ్గేలా విద్య, వైద్య, ఆరోగ్యం, గృహాలకు సంబంధించిన పలు రాయితీలను చైనా ప్రభుత్వం తీసుకువచ్చింది. అయినప్పటికీ ఆశయాలు, పిల్లలను పెంచే ఖర్చు, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా చైనా యువత పెళ్లాడే విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా జనాభా 2022 నుంచి క్షీణిస్తూ వస్తోంది. మొత్తం జనాభాలో 14% మంది 65 ఏళ్లకు పైగా వయసు కలిగిన వారు ఉండడం చైనాను తీవ్రంగా కలవరపెడుతోంది. సుమారు 30 కోట్ల మంది 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. ఈ సంఖ్య 2033 నాటికి 40 కోట్లకు, 2050 నాటికి 50 కోట్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేశారు. ఆ సమయానికి చైనా మొత్తం జనాభాలో దాదాపు 35% మంది వృద్ధులు ఉంటారని తెలిపారు. పరిశోధకుల హెచ్చరికల నేపథ్యంలో దశాబ్ద కాలంగా కుటుంబ నియంత్రణ నియమాలను చైనా సడలించుకుంటూ వచ్చింది.